ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏమాత్రం నువ్వు సందేహింపక విశ్వాసంతో అడగవలను, దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో దేవుని మనం అడగాలి అనేసి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని అడుగుతున్నాం, మన అవసరతల విషయంలో, మన అక్రత విషయంలో, మన ప్రతి పరిస్థితి విషయంలో దేవుని దగ్గరికి వెళుతూ ప్రార్థన చేస్తూ మనం దేవునికి మొరపెడుతూ ఉన్నాం, కానీ సందేహపడుతున్నామేమో. ఒక్కసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అవును, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా ప్రార్థనకి సమాధానం ఇస్తాడా? అసలు నా జీవితంలో ఈ కార్యం జరిగిద్దా? ఈ శోధన తొలగిపోతుందా అని మనమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కూడా ఏం చేస్తున్నాం? సందేహిస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడుగు, నువ్వు అడిగినది పొందుకున్నానని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సందేహంతో ప్రార్థించి కార్యాలు చూడలేని పరిస్థితిని తొలగించుకొని సందేహించక విశ్వాసంతో ప్రార్థించి దేవుని యొక్క కార్యాలు చూడు, దేవుని యొక్క కార్యాలు పొందుకో, దేవుని యొక్క కార్యాలు ద్వారా దేవుని మహింపరచు. అటు రీతిగా దేవుడు సందేహం లేక విశ్వాసంతో అడిగే జీవితాన్ని దేవుడిని కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, అడుగుతున్నారో, ఇప్పటి వరకు సందేహముతో ఉన్నారేమో, కానీ ఆ సందేహం అంతటిని తీసివేసి విశ్వాసముతో నీకు మొరపెట్టి నీవిచ్చే ఆశీర్వాదములు, సమాధానములు పొందుకొని నేను మహింపరచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.